వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. ఇక్కడ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేసి టికెట్ 70 రూపీస్, చిన్నపిల్లలకి 30 రూపీస్ ఉంటుంది. బిలో 3 years వాళ్ళకి టికెట్ ఉండదన్నమాట. ఇక్కడ జూకి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. రుషికొండ బీచ్ వైపు దగ్గర ఒకటి ఉంటుంది, హైవే మీద ఒక దారి ఉంటుంది. లోపల అంతా కూడా 625 acres అన్నమాట. మొత్తం పార్క్ అంతా కూడా దగ్గర 7 to 8 అలా కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇదంతా నడుచుకొని వెళ్ళడం కష్టం కాబట్టి లోపలికి బైక్స్ కానీ మోపిడ్స్ కానీ అలౌ చేయరు. మన ఓన్ వెహికల్ ఉంటే కనుక కారు లోపలికి వెళ్ళడానికి 750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదా అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏంటంటే పర్ హెడ్ పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్. 1 అవర్లో తిప్పి చూపిస్తారు పార్క్ అంతా. పార్క్ అంతా నడుచుకొని వెళ్తే 3 to 4 hours టైం పడుతుంది. ప్రతి మండే కూడా హాలిడే ఉంటుందన్నమాట. నిహాల్ అదేంటది? బేర్ ఎలుగుబంటి. అగ చూడు. హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ ప్రతి ఒక్క యానిమల్ దగ్గర దాని డీటెయిల్స్ మొత్తం ఇలాగా బోర్డు మీద తెలుగులోని ఇంగ్లీష్లోని రాస్తారనమాట. పిల్లలకి అవి చెప్పడం వల్ల, వాళ్ళు చదవడం వల్ల వాళ్ళకి ఆ యానిమల్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నవి తెలుస్తాయి ఇంకా బాగా. నించోహారం అటు నించొని వీడియో తీస్తాను. అటు సైడ్ వాడిని నా వైపు ఫేసింగ్ పెట్టండి. హాయ్ బీర్, ఏం చేస్తున్నావు? అడుగు, మామ తిన్నావా? అగ చూడు బేర్, చూడు నిహాల్, చూడు ఎలా చూస్తుందో నువ్వు వచ్చావని. ఏమంటుంది బేరు? ఇక్కడ ప్రతి యానిమల్ దగ్గర కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఒకవేళ ఉన్నా కూడా ఈ గ్రీన్ రాడ్స్ అనేవి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరూ దాటకూడదు అన్నమాట. ఇగో ఇవి తోడేలు. ఇగో చూసారా ఎన్ని ఉన్నాయో? ఇవి తోడేలు. ఇగో ఇక్కడ దాని గురించి ఉంది. ప్రతి ఒక్క యానిమల్కి దాని దగ్గర ఇలాగా బోర్డు పెడతారనమాట. ఇగో ఇవి తోడేళ్ళు అనేవి ఏషియా మొత్తంలో ఉన్నాయి. ఇక్కడ వీటి లైఫ్ టైం పీరియడ్ వచ్చి 15 to 20 years అంట. ఏది క్యాట్ ఏది? ఇగో ఇక్కడ ఫోటోవే ఉంది క్యాట్. అగో లాప్ట్ ఉందిరా. ఈ దీంట్లో నీకు కనిపించదు, ఈ జాలీలో. నిహాల్ క్యాట్ వచ్చింది. నిహాల్ అదిగో క్యాట్, అదిగో. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ క్యాట్. లోపలికి వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇక్కడ ఈ జూలో ఉండే యానిమల్స్ వేటికి కూడా మనం పట్టుకెళ్ళిన ఫుడ్ ఏవి కూడా పెట్టకూడదు. వాటికి ఫుడ్ అదంతా కూడా వాళ్ళే పెడతారు. ఎందుకంటే మనం ఫుడ్ వేసినప్పుడు అవి ఒకవేళ ఏమైనా రియాక్ట్ అయితే కనుక మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. అడవికి రాజు ఎవరు? సింహం, ది లయన్ కింగ్. కానీ ఎంత రాజైనా రాజుకు కూడా నిద్ర ఉండాలి కదండి. అందుకే ఇక్కడ పాపం సింహం ఏం చేస్తుంది, తినేసి బాగా రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట. మా చిన్నోడైతే ప్రతిరోజు లయన్ కింగ్ మూవీ చూస్తాడు. ఇప్పుడు లయన్ చూపిస్తాను మీకు. ఇగో ఇక్కడ లయన్ రాకుండా ఇక్కడ ఇంత డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇదంతా గొయ్యిలా ఉంటుంది. ఇగో లయన్ ఏమో ఇప్పుడు పడుకుంది. అదిగో పడుకుంది లయన్. నా సజెషన్ అయితే జూకి వెళ్ళే వాళ్ళందరూ వాటర్ బాటిల్స్
స్నాక్స్ పిల్లలతో వెళ్ళేవాళ్ళు కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. ఇదేంటి మెకావా? గ్రీన్ వింగ్డ్ మెకావా దాని పేరు. అగో నిహాల్ చూడు చూడు, అగో చూడు కలర్స్. ఏది చూసావా? చూసావా? అగో ఏదో తింటుంది అది. అగో బజ్జి ఉంటున్నాయమ్మా ఎండ వేడికి. అగో అగో బయటకు వచ్చింది చూడు, అదిగో బయటకు వచ్చింది, అదిగో బయటకు వచ్చింది, నీ గురించి బయటకు వచ్చింది, అది హాయ్ చెప్పడానికి వచ్చింది. అదిగో టైగర్ వచ్చింది చూడు, టైగర్ టైగర్ వచ్చింది. ఏ లైన్ ని చూడడానికి టైగర్ వచ్చింది. కనిపించిందా టైగర్? అగో నిహాల్ టైగర్, టైగర్ నిహాల్ అగో వస్తుంది వస్తుంది చూడు. ఇక్కడ టైగర్ని చూడగానే మా పెద్దవాడి మొహం చాలా ఆనందంగా వెలిగిపోయింది. ఎందుకో తెలుసా? మన నేషనల్ యానిమల్ టైగరే కదండి. మరి మన నేషనల్ యానిమల్ చూసే కూడా ఆ హ్యాపీనెస్ లేకపోతే ఎలా? ఏది అగో టైగర్ అగో వెళ్తుంది అక్కడ. అగో 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 అరుస్తుంది అరుస్తుంది. అగో పిల్లలతో వచ్చిన వాళ్ళు మటుకు పిల్లల్ని అస్సలు సింగిల్గా వదలద్దు. పిల్లలతో పాటు మీరు కూడా ఉండండి. ఎందుకంటే అవి యానిమల్స్ కాబట్టి వాళ్ళకి తెలియదు కదా. మామూలుగా లోపలికి వెళ్ళిపోతే చాలా డేంజర్ అన్నమాట. అగో చిరుతపులి, అదిగో ఒక్క పులి ఉంది. అదిగో చిరుతపులి. చూడాలి నీకు అదే వద్దాను. అది కూర్చుంది. Habitat rainforest to desert terrain, activity nocturnal and sometimes active during daytime, breeding season throughout the year. Distribution all over the world, in India, Pakistan, Nepal, Malaysia, China. ఇప్పుడు స్ట్రైప్డ్ హైనా ఇది. మామూలుగా దాని లైఫ్ స్పాన్ 20 to 25 years ఉంటుంది. ఇది ఎక్కడంటే జీబ్రాస్, ఇంపాస్ మొదలైన వాటి ఆహారం తింటుందన్నమాట. వీటివి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిదానికి దాని కిందన డీటెయిల్స్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇండియాలో, నైరుతి ఆసియాలో మరియు ఉత్తర ఆఫ్రికా అంటే నార్త్ ఆఫ్రికాలో ఉంటుందన్నమాట. లయన్ కింగ్ మూవీలో హైనా ఉంటాయి కదా, అలాంటి యానిమల్ అన్నమాట ఆ హైనాలు. ఇవి చాలా డేంజరస్, మనిషిని కూడా తినేగలవు చాలా ఫాస్ట్గా. చాలా డేంజరస్ యానిమల్. ఇక్కడ ఉన్న యానిమల్స్ డేంజరస్ కాబట్టి వాటిని రాళ్ళు వేయడం కానీ, అలాంటివి విసరడం కానీ, వాటిని రెచ్చగొట్టడం కానీ చేయకూడదు. మళ్ళీ మనకే డేంజర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చూసాం కదండి. ఇక్కడ డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక పైన వే డైరెక్షన్స్, ఏ యానిమల్స్ ఎటేపు ఉంటాయి అన్నది ఇక్కడ పైన క్లియర్గా బోర్డ్స్ పెట్టారు, డైరెక్షన్స్. కాకపోతే ఇవంతా మీరు జూ అంతా చూడడానికి ఏంటంటే కనీసం ఒక 2-3 hours పడుతుంది టైము. పిల్లలతో అయితే కొంచెం ఎత్తుకోవడం కష్టము. బైక్ అయితే అసలు అలౌ చేయరు. కార్ అయితే లోపలికి ఒక కార్ రావడానికి 750 రూపీస్ తీసుకుంటారు. మీకు మామూలు ఇక్కడ లోపల కార్స్ మామూలు ట్రావెలింగ్ ఉంటాయి కానీ అవి కూడా పర్ హెడ్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాకపోతే పర్టికులర్ టైమింగ్స్ అన్నమాట. మీకు 5 minutes ఆపుతారు ప్రతి వాటి దగ్గరను. ఏవి ఇంపార్టెంట్ మెయిన్ ఉన్నాయో అవి చూపించేస్తారనమాట. మీకు ప్రతి దగ్గర కూడా
డైరెక్షన్స్ ఉంటాయి ఎటు నుంచి ఎటు వెళ్తారు అని. బట్ కాకపోతే జాగ్రత్తగా చూసుకోండి ఎటువైపు వెహికల్స్ పెడతారో. ఒకవేళ వెహికల్లో వచ్చేవాళ్ళు అయితే మళ్ళీ తిరిగి అటే వెళ్ళి తీసుకోవాలి కాబట్టి ఇగో ఇక్కడ ఇలా రూట్ మ్యాప్స్ కూడా పెడుతూ ఉంటారు మధ్య మధ్యలోని. రూట్ మ్యాప్స్ కూడా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎటువైపు వెహికల్స్ పెడతారో ఇక్కడ జూకి ఏంటంటే 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఒక ఎంట్రన్స్ ఏమో బీచ్ వైపు ఉంటుంది, ఇంకొక ఎంట్రన్స్ ఏమో అటు హైవే మీద ఉంటుందన్నమాట. ఆ హైవే మీద ఉన్న ఎంట్రన్స్ వైపు వెళ్ళిపోతే కనుక మళ్ళీ బీచ్ వైపు రావడంకి మళ్ళీ మీరు ఇదంతా నడుచుకొని రావాలి. 3-4 కిలోమీటర్స్ పడుతుంది. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఎంట్రన్స్లు అనేవి కొంచెం చూసుకొని, ఇక్కడ ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ డైరెక్షన్స్ అయినా తీసుకొని వెళ్ళడం అనేది మంచిది. నా సజెషన్ అయితే మధ్యాహ్నం నుంచి వస్తే కనుక మీరు 1 o'clockకే బయలుదేరిపోవాలి. నడుచుకొని వచ్చేవాళ్ళు 1 o'clock బయలుదేరితే మొత్తం అన్ని యానిమల్స్ కూడా చూడడానికి వీలవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ 5 o'clockకి క్లోజ్ చేసేస్తారు. 5 తర్వాత ఇంకెవరిని అలౌ చేయరనమాట. ఎందుకంటే 5 to 6 లోపల ఎవరున్నా కూడా బయటకు వెళ్ళిపోవాలి. సెక్యూరిటీ గార్డ్స్ అందరూ చెక్ చేస్తారు. ఒకవేళ అంటే నైట్ టైం అయిపోతే ఇంక చీకటి పడిపోతుంది కదా, యానిమల్స్ అన్నీ ప్రాబ్లం అవుతుందని. అదండి మ్యాక్సిమం 90% అన్నీ నేను చూపించాను. కొన్ని మేము కవర్ చేయలేకపోయాము. మేము మా చిన్నవాడితో నడుచుకొని వచ్చాము, అందుకని కొన్ని నేను కవర్ చేయలేకపోయాను. ఇంకా ఇక్కడ రకరకాల సీతాకోక చిలుకలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక ఫ్లయింగ్ దాంట్లో ఇక ప్రస్తుతానికి ఇది లాక్ చేస్తారు. ఇక్కడ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఇక ఇక్కడ బోర్డు పెట్టారు చూసారా, అండర్ మెయింటెనెన్స్ బోర్డు పెట్టారు ఇక్కడ. ఇంకో ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ బటర్ఫ్లై, మొత్తం బటర్ఫ్లై ఫ్యామిలీస్ క్లాసిఫికేషన్ అంతా ఏ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇక్కడ ఉన్నాయో ఇక్కడ అంతా రాశారు. ఇక బటర్ఫ్లైస్ ఇక్కడ బ్యూటిఫుల్గా పెయింటింగ్ వేశారు చూడండి. ఇదంతా బటర్ఫ్లై పార్క్. లోపల గ్రీన్ అంతా కనిపిస్తుంది కదా, అదంతా కూడా బటర్ఫ్లైస్ ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి అండర్ మెయింటెనెన్స్లో ఉంది, అందుకని నేను లోపలికి వెళ్ళి మీకు బటర్ఫ్లైస్ అవి చూపించలేకపోతున్నాను. స్టార్టింగ్ రుషికొండ నుంచి ఎంట్రన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాగా ఒక 1/2 కిలోమీటర్ జూ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా వై జంక్షన్ అనేది వస్తుంది. ఆ వై జంక్షన్లోంచి ఎటు నుంచి వెళ్తే ఏ యానిమల్స్ ఉంటాయి అన్నది అక్కడ డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద వెళితే మీరు వచ్చిన టైమింగ్ బట్టి ఎంతసేపట్లో మీరు ఏ యానిమల్స్ చూడగలరు, ఎటువైపు ఏంటి ఉంటాయి అన్నది కూడా ఆయన మీకు సజెస్ట్ చేస్తారు. ఆఫ్రికన్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే ఏంటేంటి వస్తాయో ఇక్కడ డైరెక్షన్స్ చూపిస్తున్నారు. జూ మొత్తానికి ఇక్కడ ఒక క్యాంటీన్ అయితే నాకు కనిపించింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇగో ఇక్కడ కొన్ని అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక క్యాంటీన్ ఉంది, అక్కడ మరి ఏం దొరుకుతాయో నాకు తెలీదు. ఇప్పుడు మేమైతే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశారు. ఇగో దీని ఎదురుగుండా ఇగో ఇక్కడ క్యాంటీన్ ఉందన్నమాట. ఇక్కడ ప్లేస్ కూడా అక్కడక్కడ కూర్చుందికి అరుగులు అవన్నీ ఉన్నాయి. ఎక్కడైనా ఇగో ఇలా ఐస్ క్రీమ్ బండిలు అవి ఉంటాయన్నమాట, కొనుక్కోవచ్చు. వాష్రూమ్స్ అవి కూడా ఉంటాయి. మీకు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే పిల్లలతో మటుకు కొంచెం మీరు కూడా తినడానికి తాగడానికి అన్నీ ఏమైనా పట్టుకొని రండి. ఇగో ఇక్కడ రెస్టారెంట్ సేఫ్ ఫారెస్ట్, ఇగో సదరన్ ఫుడ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఇక ఇక్కడ ఏంటేంటి దొరుకుతాయో ఇడ్లీ, సమోసా, దోశ, ఇక ఇవన్నీ మరి ఎప్పుడు ఏ టైంలో అవైలబుల్ ఉంటాయో నాకు తెలియదు, కానీ ఇక్కడ అన్నీ అయితే దొరుకుతాయని మినిమం తినడానికని నేను అనుకుంటున్నాను. ఇక ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు ఆడుకుందుకి చిన్న ప్లే ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ మొక్కలతో చూడండి
లవ్. ఇక్కడ రాశారు ఇందిరాగాంధీ. జీ అంటే ఇందిరా గాంధీ జూలాజికల్, పి అంటే పార్క్ అన్నమాట. ఇగో ఇక్కడ లెటర్స్ తోటి ఇక్కడ మొక్కలు అనేది వేశారు, ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఒక వై జంక్షన్ లా కనిపిస్తుంది కదా, టీ జంక్షన్ లాగా రోడ్డు. ఇప్పుడు మనం ఏ రూట్లో అయితే వెళ్ళామో మళ్ళీ ఆ రూట్లోంచి నడుచుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే టైము క్లోజ్ అయిపోతుంది, 5 అయిపోయింది కాబట్టి 5:30 అయిపోతుంది ఇప్పుడు. అందుకని మళ్ళీ మనం మిగతావన్నీ కొన్ని చూడలేకపోతున్నాను నేను. మిగతావన్నీ మళ్ళీ సారి వచ్చినప్పుడు కవర్ చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్. ఎలా ఎంజాయ్ చేసావు? పార్క్ నచ్చిందా నీకు? జూ ఏంటని చూసావు చెప్పు. యానిమల్స్ చూసావా? ఇంకా ఏం చూసావు? యానిమల్స్ అన్నీ చూసావు. ఏ యానిమల్స్ చూసావు చెప్పు. టైగర్ చూసావా? బేరు, టైగర్, బేరా. టైగర్ ఎలా ఉంది? టైగర్ ఎలా అరిచింది? టైగర్ ఎలా అరిచింది? టైగర్ అమ్మో నీ దగ్గరికి వచ్చిందా? అప్పుడు నువ్వేం చేసావు? నువ్వు పారిపోయావా? నీకు నచ్చిందా అయితే? యానిమల్స్ అన్నీ నచ్చాయా నీకు? ఐస్ క్రీమ్ కొన్నారా? మరి నాకు లేదు, నాకు లేదు. సరే, నచ్చిందా నీకు? జూ నచ్చిందా? బాగా నచ్చింది. ఈరోజు మేము జువాలజికల్ పార్క్ వచ్చాము. ఇది దాని మ్యాప్ అన్నమాట. ఇవన్నీ యానిమల్స్, రైనోస్, ఎలిఫెంట్స్ ఇవన్నీ కవర్ చేస్తాం మేము. సో ఇలా వెళ్ళి ఇదంతా చుట్టేసి ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే ఇలా అంతా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఎండ్ చేసాము. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వైజాగ్. సో టోటల్ 625 ఏకర్స్ అంట. సో ఇది పార్క్ మ్యాప్. బాయ్. మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హారం సాయి వ్లాగ్స్. ఇదండి వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. మీరందరూ కూడా సమ్మర్ హాలిడేస్లోని పిల్లలతో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడాను. మీరు పిల్లలకి బొమ్మల్ని చూపించే కన్నా ఇలా లైవ్ లో చూపిస్తే ఇంకా చాలా బాగా ఫీల్ అవుతారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.